సో నేనేమో ఆలోచించేస్తాను సపరేట్ వాతావరణం. సో గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సలీం. నేను ఈ బిజినెస్కి రావడానికి ముందు నా ప్రొఫెషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేవాడిని. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ పెట్టుకున్నాను. ట్రావెల్ బిజినెస్లో కూడా ఇంచుమించు నా దగ్గర ఒక 40 అటాచ్ వెహికల్స్ నడిచేటివి. సొంతంగా 10 వెహికల్స్ కొనుక్కున్నాను. ఇంచుమించు నెలకి ఒక డ్రైవర్గా ఉన్న నేను 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళాను. ఓలా క్యాబ్ వచ్చిన తర్వాత ట్రెడిషనల్ మార్కెట్ తెలుసు, ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు పాతాళానికి వెళ్తుంది, మన చేతిలో ఉండదు. ఓలా క్యాబ్ వచ్చినాక బిజినెస్ కొలాప్స్ అయిపోయి ఆ కొనుక్కున్న వెహికల్స్ ఉంటా అమ్మేస్తే 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి నెల దిగేసరికి 70,000 ఇన్కమ్, 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. వచ్చే ఇన్కమ్ జీరో అయింది, ఉంటా నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పుల బాధలు తట్టుకోలేక ఎప్పుడు సావొస్తే బాగుండి అని ఆలోచిస్తున్న టైంలో సూసైడ్ చేసుకుందామన్న టైంకి వెళ్ళిపోయాను. కానీ అలాంటి టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. మా గ్రేట్ అప్లైన్ అరుణ కుమారి మేడం వాళ్ళ దగ్గర నేను ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడిని, అంటే అంబాసిడర్ కార్ మీద. సో వాళ్ళు ఈ బిజినెస్ గురించి నాకు ఇన్వైట్ చేసారు. చాలా రోజులైన సలీం ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని మా ఇంటికి రా అని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ రమ్మన్నప్పుడు ఇంకో విషయం చెప్పింది, ఒక బిజినెస్ కూడా చెప్తా అని చెప్పింది. బిజినెస్ అంటే నా మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయి ఉంది, నాకు నమ్మకం లేకుండే. మొత్తానికైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. టీ ఇచ్చిన తర్వాత ప్లాన్ చెప్పడం, ఒక ఎల్లో కలర్ పేపర్ మీద ప్లాన్ చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ నుంచి వదిలేసిన. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు మోసం ఉంటుంది, ఇవి మనం చేయలేము అన్న ఒక గట్టి నమ్మకం అనేది ఉండేదన్నమాట. కానీ ఫస్ట్ అయితే నమ్మకం లేకుండే. సో ఆధార్ కార్డు ఇచ్చిన, ఎందుకంటే ఇక వాళ్ళ దగ్గర పని చేసినాం, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాం కాబట్టి వాళ్ళ మాట కాదని లేక డబ్బులు అయితే కట్టేది లేదు కదా అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయితే అయినా. కానీ మేడం ప్రోడక్ట్ తీసుకోమని ఇది తీసుకో అది తీసుకో అంటే నా జేబులో డబ్బులు లేవని చెప్పలేదు. లేవు కాబట్టి నా ప్రోడక్ట్ వద్దు, నేను తర్వాత తీసుకుంటా అని చెప్పాను. ఫైనల్గా ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ ఇస్తే అది నీమ్ సోప్ వాడినాక బాగుంటే మన బాగుంది అని ఫోన్ చేస్తే వేయడం వల్ల బిజినెస్ చేయమంటారు అన్న భయంతో బాగుంది అని చెప్పలేదు. కానీ నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత మేము టోలీచోకి వెళ్తున్నాము. మా అప్లైన్ కుల్కర్ణి సార్ ఉంటారు. డైమండ్ అంటే కూడా మనకు తెలియదు, ఏంటంటే అప్పుడు ఏం తెలియదు మనకి బిజినెస్ గురించి. సో ఇక వస్తువులు ఇంటికి హఫీస్పేట్కి వచ్చారు. మా ట్రావెల్స్ ఆఫీస్లో కూర్చొని ప్లాన్ చెప్పారు. చూసిన ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో విన్నప్పుడు ఏమనిపించిందంటే కొంచెం అనుమానం ఉండేది, కొంచెం కాదు గట్టిగా ఉండేది. నిజంగా ఎటువంటి కంపెనీలు ఉంటాయా, ఒకవేళ కంపెనీ బంద్ అయిపోతే కేసులు అయితే నేను సబ్బు తీసుకొని ఊళ్ళో తిరగాలి, ఇలాంటి చాలా అనుమానాలు ఉండేవి. ఎప్పుడైతే ఈ సబ్బు కొంచెం వాడినాక పాజిటివ్ అయ్యి ప్లాన్ విన్నాక మెల్లమెల్లగా మీటింగ్ అనేది వెళ్ళాను. మీటింగ్ అంటే ఫస్ట్ మీటింగు ఎంత పెద్ద మీటింగ్ ఉందంటే 15 మంది ఉన్నాడు. సంగారెడ్డికి వెళ్ళాను కుల్కర్ణి సార్ వాళ్ళ దగ్గరికి. సో ఆ ఎక్సైట్మెంట్ ఆ 15 మంది చూసి మోటివేట్ అయినా నేను. కొంచెం నమ్మకం వచ్చింది. ఫస్ట్ ఏమైంది అనుమానం, అవుతుందా ఉంటుందా పోతుందా మనతోనవుతుందా అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ మీటింగ్ కొలను ఇంకొంచెం ధైర్యం వచ్చింది. ఇంతమంది చేస్తున్నారు, నేను కూడా చేయొచ్చని. తర్వాత మీటింగ్ మళ్ళీ ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ ఇంట్లో కూడా 8-10 మంది ఉండేది. కానీ ఆ 8-10 మందిని చూసి మోటివేట్ కాలేదు. అక్కడ సార్ వాళ్ళ ఇల్లు చూస్తే ఆ సోఫాల మీద కూర్చోబుద్ధి కాదు అసలు, అంత పెద్ద. ఎందుకంటే సార్ మొదటి నుంచే మంచి ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఉన్న బిజినెస్ మ్యాన్. నేను అనుకున్నా సార్ ఇన్ని డబ్బులు పెట్టుకొని ఈ బిజినెస్ అవసరమా, మరి సార్కి అవసరం ఉన్నప్పుడు మాకెందుకు అవసరం లేదు. సో అక్కడ నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. సార్ వాళ్ళ ఇంట్లో సోఫా మీద ఇట్లా కూర్చుంటుంటే సార్ వచ్చేసి భుజం మీద చేసి అప్నాయి ఘరే అంటుండే. లోపలికి మీకు వస్తుండే ఏసీ ఇంత పెద్దలు మనతో పాటు కాన్ఫిడెన్స్. బయట ₹1,00,000 సంపాదించిన కంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటాయి, అవునా కాదా? కానీ ఇక్కడ కోట్ల టర్నోవర్ చేసే వ్యక్తి భుజం మీద చేసి నేనున్నా మీ ఎందుకంటే ఎట్లుంటుంది? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఉన్నారు ఎందుకు సార్. తర్వాత ఇంకొంచెం ధైర్యం వచ్చింది, ఇంకొంచెం ధైర్యం పెరిగింది. తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి, హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక గ్రేట్ లీడర్ చరణ్ సింగ్ సార్ ఫస్ట్ పేరెంట్నా నేను. సార్ టార్నాక నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్లో వస్తే హఫీస్పేట్కి పికప్ చేసుకొని 2 దగ్గర ప్లాన్లకు దొరకపోయినా ఆ ప్లాన్ చెప్పిన